ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో అందరూ బావుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సద్గురు సాయి 77. అలాగే మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు బాబాగారు మన కోసం ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అది ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. చాలామందికి వాదించడం అలవాటుగా ఉంటుంది. మనలో అహంకారం బలపడినప్పుడు వాదన చేయాలనిపిస్తుంది. నిజానికి వాదించిన కొద్దీ సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం, సద్బుద్ధి, సహృదయత క్రమంగా లోపించి తన మాటను నిలబెట్టుకోవాలన్న చెడు తలపు వస్తుంది. కొన్నిసార్లు ఏదో కారణం చేత వాదన ఆరంభమైన అహంకారం తల ఎత్తిన తరువాత అవతలి వారు చెప్పినది సత్యమని తెలుసుకున్నా అంగీకరించము. ఎందుకంటే అలా అంగీకరిస్తే మన ఆత్మగౌరవం తగ్గుతుందేమోననే భయం మనలో ఉంటుంది. చాలాసార్లు ఈ అహానికి కారణం మన ధనికులమనో, కీర్తివంతులమనో, ప్రజ్ఞానవంతులమనో మనలో ఉన్న భావం కావచ్చు. లేక అవతలి వారు గొప్పవారని తెలిసి హర్షించలేకపోవటం కావచ్చు. మరికొన్నిసార్లు పరుల మాటను అంగీకరిస్తే మనలోని బలహీనతలు అంగీకరించినట్లు అవుతుంది అని తలచి వాదన ఇంకా ఎక్కువ సాగిస్తాం. కానీ మన శక్తి వృధా అవుతోందని గ్రహించము. మనం మంచివారమైనా అవతలి వారు మనతో వాదనకు దిగినప్పుడు మనం చెప్పేది సత్యమైనా మనల్ని అంగీకరించరని తెలిస్తే వారికి దూరంగా ఉంటూ బాబా చెప్పిన దివ్య సూత్రాన్ని పాటించాలి. 10 మాటలకొక మాటతో సమాధానమివ్వు అని తెలిపిన బాబా సూత్రాన్ని తూచా తప్పక పాటిస్తే వాదనలకు తావే ఉండదు. వాదనతో పట్టుదల, కోపం పెరిగి పంతాలకు పోతే శాంతంగా సద్భక్తితో వినియోగం చేయవలసిన సమయం వృధా అవుతుంది. కాబట్టి వాదాలకు దిగక ధ్యానంతో జీవనం సద్వినియోగం చేసుకోవాలి. ఓం సాయిరామ్. ఈరోజు మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్.